సార్ నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? పూజల సుబ్బారావు అండి. పూజల సుబ్బారావు. అవును. మీది ఏ ఊరండి? మాది నొలగపేట, తాడేపల్లి మండలం, గుంటూరు డిస్టిక్. గుంటూరు డిస్టిక్, తాడేపల్లి మండలం, నొలగపేట, కృష్ణనగర్ పంచాయతీ. మీరు తయారు చేస్తుందంతా నులక అండి? నులక. ఇదేదో ప్రబలకండి. ప్రబల కోసం ఇప్పుడు తయారు చేస్తున్నారు. ప్రబలక. నులక మంచాల కోసం కూడా తయారు చేస్తారా? మంచాలు లేవు సార్, ఇప్పుడు తగ్గిపోయినాయి కదా, అంత డబల్ కాటు ఇవి వచ్చాక తగ్గిపోయినాయి. కాకపోతే ఇప్పుడు నులక తయారయ్యేది ఏంటంటే శవాలు కడటానికి ఏరే పవర్గా వాడుతున్నారు. అదేరికిలాగా మంచాలకు వాడతల్లా. నులక మంచం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి అన్నారు. ఉంటాయి, కానీ ఇలా ఎవరు వాడుతున్నారు? ఆరు బయట అంటే వెన్నెల వెలుగులో నులక మంచం వేసుకొని పడుకుంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, నిద్ర బాగుపడుతుంది. అదే ఇలా పల్లెటూరులో కూడా లేదు. వాస్తవానికి చెప్పాలంటే ఇళ్లలో పడుకోవటం అలవాటు ఈ దోమల దెబ్బకి. అందుకని ఇక నులక మంచం, నులక మంచాలు 90% పోయినట్టే. ఇప్పుడు ఎవరు పల్లెటూరులో ఇక్కడే లేవు, అన్ని డబల్ కాటు మంచాలు మాకే. మీరు కూడా ఉపయోగించట్లా? లేదు, ఇంటికి ఒకటి కూడా ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు తయారు చేసే తాళ్ళు నులకతో తయారు చేస్తున్నారు, కానీ కొసతో తాడు తయారవుతుంది. అది ప్రభలకి కడతానికి ఉపయోగపెడతారు. ఈ నెల ఎలా కడతారు ప్రభలు? ప్రభలు అంటే అటు ఇటు వరకకుండా తాడు గట్టి పట్టుకుంటారు, దానికోసం ఇది ఉపయోగిస్తారు. సపోర్ట్. అంటే ఇది మన శివరాత్రికి నులకపేటకి నులకకి సంబంధం ఏంటండి? అప్పుడు అందరూ మంచాల్లో వాడేవారు. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోయేది తయారై 2000 సంవత్సరం నుంచి తగ్గిపోయింది. ఎందుకంటే డబుల్ కాటు మంచాలు ఇవన్నీ వచ్చేసాక నులక తయారు తగ్గిపోయింది. ఇక్కడ ఒక నులక మంచం చూసాం మేము, అదెవరిది? అది మాదే. ఏదో ఇంటికొకటి సపోర్ట్ కోసం అది, అంతేగాని మేము కూడా పట్టి మంచాలు పోయి ఇప్పుడంతా డబుల్ కాటు మంచాలే వాడుతున్నాం. మరి ఇప్పుడు ప్రభలు అంటే ఒక మహాశివరాత్రి టైంలోనే ఇది అల్లుతారు, అది అయిపోద్ది. మరి తర్వాత ఎట్లా? మీ తర్వాత ఏముండదు, తక్కువ. ఇప్పుడు దేనికోసం తీసుకుంటారు తర్వాత? ఇప్పుడు శవాలు పాడి కడటానికి, అలాగే ఏదో పందిర్లు వాటికి సపోర్ట్గా సెట్లకి వాటికి వాడతారు. అంతేగాని ఇదేలాగా మంచాలు వాడటం తగ్గిపోయింది. ఈ నులక మంచం మీద ఈ ఊర్లో ఇప్పుడు ఎంతమంది బతుకుతున్నారు? ఇప్పుడు 3 కుటుంబాలు అంటే ఒక 40 మంది 50 మంది బతుకుతున్నారు. ఇదివరకు 200 మంది బతికేవాళ్ళు, ఇప్పుడు 40-50 మందికి వచ్చేది. అంటే ఇప్పుడు వీళ్ళు 15 ఉన్నారు ఇట తయారు చేసేవాళ్ళు. దానికి సపోర్ట్ వాళ్ళు ఒక 5 ఉంటారు. మళ్ళీ ఇది తీసుకెళ్ళి, అది ఉంది కదా ఆ తెప్పని ఇళ్ళ కాడ తీసుకెళ్ళి అది వెలిసినందుకు వాళ్ళు అట మనకు కనపడకుండా ఒక 50 మంది బతుకుతుంటారు. అది కనపడి 5 అయితే దానికి వెనక సపోర్ట్ ఒక 50 మంది ఉంటేనే ఇది తయారవుతుంటుంది. అట్ట 3 రాట్నాలు ఉన్నాయి. అట్ట 100 మంది దాకా సపోర్ట్ ఉండాలి. వీళ్ళు 15 మందినే తయారు చేసేది ఇది. ఇప్పుడు మీకు ఆర్డర్ ఉందా, లేకపోతే వేరే దగ్గర పెట్టి అమ్మాలా? లేదు, ఆర్డర్ ఉంది. ఆర్డరే. ఇప్పుడు ఇది యనమల కుదురు నుంచి ఆర్డర్ వచ్చింది, 1 టన్ను ఆర్డర్ చేస్తున్నాం. మీకు ఆర్డర్లు వస్తూ ఉంటాయి? ఆర్డర్ వస్తుంది. విజయవాడ ఆల్రెడీ 1-2 టౌన్ మనకి గొల్లపూడిలో కొట్లు ఉన్నాయి. ఆ కొట్లోళ్ళు ఇందాలు వెళ్ళినాయి కదా బండి మీద, అవి తీసుకుంటుంటారు. ఇది మాత్రం ప్రత్యేకంగా ఆర్డర్ వస్తుంది ఈ నెల వరకు. అది 360 రోజులు, ఒక వారానికి 5 కట్టలు 10 కట్టలు ఇందాలు వెళ్ళినాయి కదా బండి మీద, అట్లా ఒక్కొక్క వెళ్తూ ఉంటాయి. ఇది సపరేటర్ ఆర్డర్ ఈ ఒక నెల. అందరి జీవనాధారం ఇదే నులక మంచమేనా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా పనులు చేసుకుంటారా? ప్రస్తుతానికి ఈ పని చేసేవాళ్ళు ఇదే. వాళ్ళ పిల్లలు ఏదో ఒకటి సపోర్ట్గా పనికి వెళ్తుంటారు బయట పనులకి. ఈ జనరేషన్ లేదు తయారు. ఇప్పుడు నులక మంచం ఆ కూలీలకి ఎంత, మీరు నులకేసినందుకు ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీగా? రోజువారీ ఆదాయం ఎంత ఉంటుంది? ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 50 రూపాయలు ఇవ్వాలి రోజుకి. ఒక బండిలు ఇందాల బండిలు తయారైంది కదా, దానికి 50 రూపాయలు కూలి. 2 వేయచ్చు, 3 వేయచ్చు, 4 వేయచ్చు, అసలు లేకపోవచ్చు. అంటే వేసిన దాన్ని బట్టే అంతేగాని మీ రోజు ఇంత అని లేదు. ఒకరోజు 50 రూపాయలు రావచ్చు, ఒకరోజు 100 రావచ్చు, ఒకరోజు 150 రావచ్చు, అసలు లేకపోవచ్చు. మరి చేపించిన ఆయనకి వాళ్ళకి ఎంత మిగులుతుంది? ఇది వ్యాపారం అంటే మనం చేయించిన వాళ్ళకే ఉంటుంది. ఒక్కొక్క బండిలకి 50 రూపాయలు 40 రూపాయలు అట్లా మిగులుతుంది. ఒక మడిచి కూలిలాగా మిగిలింది దానికి, వాళ్ళకి అంతే మిగులుతుంది అంతే. అంటే ఆయన కూలి కాక ఇంకొక కూలి ఒక మడిచి కూలి వస్తుంది, ఎక్స్ట్రా. ఇది మన బేల్దారి మేస్త్రీలు కనుక మేస్త్రి కూలి డబల్ అంటలా, అలాగా ఒక మేస్త్రి కూలి లాగా వస్తుంటుంది. నెలకు 10,000 వస్తుంది, 8 నుంచి 10,000 దాకా వస్తుంటుంది. అంతే అంతే, ఇంక అంతకు మించి రాదు. ఒకసారి మరి మాకు ఈ ప్రాసెస్ అంతా ఎట్లా చేస్తారు? స్టెప్ బై స్టెప్ మాకు ప్రాసెస్ అంతా చూపిస్తారా? ఇలాంటి ముక్కల్ని
ఒక బండిల్గా అది ఒక బస్తానికి వేసుకెళ్ళి ఇళ్ళకాడ ఇస్తాం. దాన్ని ఇట్లా ముడ్లేసి ఇట్లా ఒకటే కొసలా తయారు చేస్తారు. ఇప్పుడు ఇది ఇళ్ళకి ఇలాంటి ముక్కలు ఇస్తూ ఉంటాం మేము. 2 బార్లు వస్తాయి ఈ ముక్కలు. ఈ ముక్కలు ముడేసి కుప్పలాగా తయారు చేస్తుంటారు. అది అయినాక మళ్ళీ మనకి 4 బోగులు కావాలంటే 4, 5 కావాలంటే 5, 6 కావాలంటే 6 ఇట్లా తెప్పలుగా తోడుకుంటాం మేము. దీనికి ఒక కూలి, దానికి ఒక కూలి. ఇక ఇలా ఈ ముక్కల్ని ఇలాగా తయారు చేస్తారు వాళ్ళు. దాన్ని అలాగా తాడు తయారు చేస్తాం. ఇది బొంగరం అంటారు. ఈ ఇచ్చులు మనకి విజయనగరం నుంచి వస్తుంటాయి. అలా తోడుతుంటాం. తర్వాత అట్లా ప్రాసెస్ అలా జరుగుతూ ఉంటుంది. ఇలా తయారు చేసిన దాన్ని ఇట్లా ప్రాసెస్ జరుగుతుంది. ఇది వచ్చి చెక్కుతాడు అంటాం. శివరాత్రి నెల అంటే నెల ముందు నుంచి ప్రభలు కొడటానికి తాడు తయారవుతుంటుంది. ఇది వచ్చేసరికి నులక తయారవుతుంటుంది. ఈ మొక్కలు వచ్చేసరికి ఈ కదురులు అంటాం. ఇట్లా మోటార్ ఇదివరకు మేము చేత్తోనే తయారు చేసాం. ఇది కూడా ఒడి కూడా తయారు. ఇప్పుడు మోటార్లు లేటెస్ట్గా వచ్చాయి. ఇప్పుడు దీన్ని మోటార్లకు తయారు చేసాం. కష్టం పడలేక ఇదివరకు ఇలా తిప్పాల్సింది. ఒడి అలా తిరగాలంటే ఇలాగ తిప్పేవాళ్ళు. ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ ఇట్లా తిప్పుకోవటం ఒకప్పుడు. దాన్ని ఇలా మోటార్ తయారుతో ఇలా పురేయటం. అలా తయారవుతూ వస్తుంటుంది దారు వెనక నుంచి. అది చెక్క కరిమేను. 4 కలిసి ఒకటి అయింది దీంతో తయారు. ప్రభల కళ్ళే తాడు నులక తయారు చేసేది దీని మీద. ఈ 2 కలిపి ఒకటి అయింది.